తెలిసిన లాంగ్వేజే ఉంటది. బట్ ఆ టర్మ్స్ కొన్ని గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా సర్వైవ్ అవ్వచ్చు. కరెక్ట్. జాబ్స్ కూడా మనం అంత కాంప్లికేటెడ్‌గా కూర్చొని వర్క్ చేసేంత ఏముండదు. జస్ట్ మనకి అలవాటైపోతే సేమ్ వర్క్ ఇప్పుడు నేనేదైతే ప్రాక్టికల్‌గా క్లాస్‌లో చెప్తానో సేమ్ వర్క్సే ఉంటాయి ఆల్‌మోస్ట్. కాకపోతే అక్కడ మనకు చిన్న చిన్న చేంజెస్ ఏముంటాయంటే కంపెనీ బిజినెస్‌ని బట్టి స్ట్రాటజీస్ మారుతూ ఉంటాయి అంతే. బట్ వర్క్ ఏ వెబ్‌సైట్‌కి ఇచ్చినా సేమ్ వర్కే ఉంటది. మీకు డైరెక్ట్ లైవ్ ఆఫీస్‌లో ఎలా అయితే వర్క్ చేస్తామో సేమ్ అదే ప్యాటర్న్‌లో మీకు టీచింగ్ గూడా ఉంటది. నేను మీకు స్టడీ మెటీరియల్ ఇస్తాను. అలాంగ్ విత్ వీడియో క్లాసెస్ వస్తాయి. తర్వాత ఇంటర్వ్యూ క్వెషన్ అండ్ ఆన్సర్స్ కూడా నేనే ఇస్తాను. అవి మీరు ప్రిపేర్ అయ్యి మేము మాక్ ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అవ్వాలి. మీ సైడ్ నుంచి మీరు పెట్టవలసిన ఎఫర్ట్స్ ఏంటంటే ఎవ్రీడే టాస్క్ ఏ రోజుది ఆ రోజు కంప్లీట్ చేసుకోవడము అండ్ ఇంటర్వ్యూస్‌కి ప్రిపేర్ అవ్వడం. ఇవి 2 చేస్తే 2 మంత్స్ లోపు ఆల్మోస్ట్ మీరు పికప్ అయిపోతారు. లాస్ట్ 1 మంత్ ప్రాజెక్ట్ చేస్తారు కాబట్టి ఈ ప్రాజెక్ట్ టైంలో మీరు జాబ్స్‌కి అప్లై చేసుకుంటూ ఉండొచ్చు. లైవ్ ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయో అటెండ్ అవ్వచ్చు. ఈ 1 మంత్ ప్రాజెక్ట్ అయిపోయేలోపు జాబ్ రావచ్చు. ఇన్ కేస్ రాకపోయినా 1 మంత్ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాతైనా మీకు జాబ్ అయితే గ్యారంటీ వస్తది. ఎందుకంటే మనకి హ్యూజ్ మార్కెట్ ఉంది బయట. రిమైనింగ్ సాఫ్ట్‌వేర్స్ లాగా కాదు మనకి. మార్కెట్ ఎక్కువ ఉంది. ఎక్కువ జాబ్స్ పడుతూ ఉంటాయి కాబట్టి మనం ఎక్కువ కంపెనీస్‌కి అప్లై చేస్తాము. ఎక్కువ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటది. ఏదో ఒక కంపెనీలో ఖచ్చితంగా అయితే మనం సెలెక్ట్ అవ్వడం అనేది జరుగుతది. ఓకే. ఇట్లనే మనం ఇక్కడ నేర్చుకుంటే మీరు అక్కడ ఏ కంట్రీలో వర్క్ చేయొచ్చు. ఈ గూగుల్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే, ఈ గూగుల్ ప్లాట్‌ఫార్మ్ యూజ్ చేసుకొని, సెర్చ్ ఇంజిన్ యూజ్ చేసుకొని నేర్చుకుంటే, మీరు ఏ కంట్రీలో అయినా వర్క్ చేసుకోవచ్చనమాట. ఓకే. 1 మినిట్ అండి. తను దివ్య గారు చేసినా లేదా ఒకసారి తనతో పాటు. అనంతలక్ష్మి? హలో! అనంతలక్ష్మి? హలో. ఆ! అక్క. మీ ఫ్రెండ్స్ ఎవరు రాలేదా? రేపు వస్తానన్నారక్క. ఇవాళ ఏదో పనిలో ఉన్నారంట. హలో! మేడం జాయిన్ అవుతారా? రేపు జాయిన్ చెప్పాను, ఇప్పుడు అదే కాల్లో ఉన్నానక్క. ఓకే. ఓకే. అదే క్లాస్ స్టార్ట్ చేద్దామని. ఓకే. థ్యాంక్ యూ. ఓకే. మళ్ళీ కొత్త వాళ్ళు వస్తున్నారు కాబట్టి నేను కొంచెం ఇంట్రడక్షన్ మళ్ళీ చెప్తాను. అందరు కొత్త వాళ్ళు కాబట్టి ఈరోజు. యాహ్! ఇంకా కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి ఈరోజు మళ్ళీ కొంచెం బ్రీఫ్‌గా ఇంట్రడక్షన్ చెప్పుకుందాము. ఈరోజు క్లాస్ స్టార్ట్ చేయడానికి మనకి మార్కెటింగ్ టెక్నిక్స్ బయట మనం ఎలా యూజ్ చేస్తామో వాటిని ఈ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లోకి కన్వర్ట్ చేసుకుంటూ చేస్తాము. మనకు ఆల్మోస్ట్ ఎక్కడ బయట షాప్స్‌లో గానీ, బయట మార్కెట్‌లో గానీ ఇవన్నీ ఎలా అయితే వాళ్ళు టెక్నిక్స్ యూజ్ చేస్తుంటారో ఆఖరికి చిన్న చిన్న బిజినెస్‌లు చేసుకునేవాళ్ళు రోడ్ సైడ్ బిజినెస్‌లు చేసుకునేవాళ్ళు గూడా ఎలాంటి టెక్నిక్స్ యూజ్ చేస్తారో అలాంటి వాటినన్నిటిని కూడా మనం ఈ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో అప్లై చేస్తాము. ఈ విజయలక్ష్మి ఎవరిదండి? హలో! హలో! విజయలక్ష్మి ఎవరు? హలో! హలో! లాగౌట్ అయ్యారా మళ్ళీ? యాహ్! మారుతి గారు
ఈరోజు అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి అనేది దీని గురించి మీకు బ్రీఫ్గా ఇస్తాను. అనంతలక్ష్మి మీరు కూడా అంటే మీరు ఫస్ట్ అటెండ్ అయ్యారు ఓకేనండి. దానికి. ఈ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడం వల్ల మనకి జాబ్స్ చేసుకోవచ్చు, మనమే ఓన్గా ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు, ఇట్లానే మనం మనీ ఎర్నింగ్ కూడా చేసుకోవచ్చు. దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్ని యూజ్ చేసి మనం మనీ ఎర్న్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి మన టాలెంట్ని యూజ్ చేసుకొని. బట్ ఇమ్మీడియట్గా మనకి జాబ్ అమౌంట్ రావాలి, మనం ఇమ్మీడియట్గా శాలరీ కావాలి అనుకుంటే జాబ్ ఒకటే ఆప్షన్. నెక్స్ట్ మన స్కిల్ని యూజ్ చేసి మనం ఒక 1, 2, 3 మంత్స్ కష్టపడితే తర్వాత నుంచి మనకి ఎర్నింగ్స్ స్టార్ట్ అవుతాయి మిగతా ప్లాట్ఫామ్స్ అన్నింటిలో కూడా. దాన్ని కూడా మీరు సైమల్టేనియస్గా స్టార్ట్ చేసుకోవాల అనుకునే వాళ్ళు కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి గూగుల్, యాహూ, బింగ్ ఇట్లాంటివన్నీ మనకి సెర్చ్ ఇంజిన్స్. ఈ సెర్చ్ ఇంజిన్స్‌లో మన బిజినెస్‌ని ప్రమోట్ చేసుకుంటున్నాం. ఇక్కడ నార్మల్‌గా ఏంటంటే మనం ఒక బిజినెస్‌ని స్టార్ట్ చేయాలంటే ఎక్కడ స్టార్ట్ చేస్తామంటే ఎక్కడైతే పీపుల్స్ ఎక్కువగా ఉంటారో అక్కడే మనము బిజినెస్‌ని స్టార్ట్ చేస్తాం. లైక్ మన షాప్‌లు ఓపెన్ చేసుకోవడము, లేకపోతే బస్ స్టాండ్‌లు లైక్ రైల్వే స్టేషన్స్ దగ్గర లైక్ 4 రోడ్స్ జంక్షన్స్ దగ్గర ఇట్లాంటి కార్నర్స్‌లో ఎక్కువ షాప్స్ అనేవి పెడతారు. ఎందుకంటే అందరూ అక్కడికొచ్చి తీసుకోవడానికి ఈజీ యాక్సెస్ అనమాట. అలాగే ఈ డిజిటల్ మార్కెటింగ్‌లో అందరూ సెర్చ్ ఇంజిన్స్‌లో సెర్చ్ చేస్తూ ఉంటారు వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం. పీపుల్స్ అందరూ అక్కడ ఒక చోట గ్యాదర్ అవుతున్నారు కాబట్టి అక్కడ ఒక మార్కెట్‌ని స్టార్ట్ చేశారు ఈ గూగుల్ వాళ్ళు. ఎక్కడ పీపుల్స్ గ్యాదర్ అవుతుంటారో అక్కడ వాళ్ళు మార్కెటింగ్ ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చారు. అలాగే ఫేస్బుక్ వాళ్ళు కూడా ఫేస్బుక్లో ఎక్కువగా పీపుల్స్ ఎంగేజ్ అవుతూ ఉంటారు, వాళ్ళు టైం స్పెండ్ చేస్తూ ఉంటారు కాబట్టి అక్కడ మార్కెటింగ్ స్టార్ట్ అయింది. ఇన్స్టాగ్రామ్లో స్టార్ట్ అయింది. ఇట్లా ప్రతి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మార్కెటింగ్ స్టార్ట్ అయింది. మనం బేసిక్ ఏంటంటే ఒక మార్కెట్ చేయాలంటే ఫస్ట్ మనం పీపుల్స్ ఎక్కడ ఉంటున్నారు అంటే మనకి కావాల్సిన కస్టమర్స్ కానీ క్లయింట్స్ కూడా ఎక్కడ ఉన్నారో అక్కడే మనం మార్కెట్ చేసుకోవాలి. ఇప్పుడు బేసిక్‌గా నార్మల్‌గా మనం మన ఊర్లో ఒక చిన్న షాప్ అయితే ఆ ఊరు వరకే ఉంటది. కొంచెం పెద్ద షాప్ అయితే ఇంకా చుట్టుపక్కల ఊళ్ళ వరకు ఉంటది. ఇంకొంచెం పెద్ద షాప్ అయితే ఇంకా కొన్ని ఇట్లా కొంచెం ఏరియా వరకు ఎక్స్‌టెండ్ అవుతది కానీ వాళ్ళు ఇంకా లాంగ్ డిస్టెన్స్‌లో వాళ్ళు బిజినెస్ అయితే చేయలేరు. కానీ ఈ డిజిటల్ మార్కెటింగ్‌లో మనము మన ఇంట్లో కూర్చొని వరల్డ్ వైడ్‌గా ఎక్కడికైనా సర్వీసెస్ కానీ, ప్రొడక్ట్స్ కానీ ఇచ్చేయొచ్చనమాట. ఎందుకంటే ఈ డిజిటల్ మార్కెటింగ్ వచ్చినాక అంత ఈజీ యాక్సెస్ అయిపోయింది. ఫస్ట్ ఈ డిజిటల్ మార్కెటింగ్‌ని స్టార్ట్ చేసిన సెర్చ్ ఇంజిన్ ఆస్క్ ఇంజిన్ అనమాట. ఇప్పుడు ఈ సెర్చ్ ఇంజిన్ అయితే లేదు. ఈ ఈ డిజిటల్ మార్కెటింగ్ మీన్స్ ఇందులో ఉన్న ఒక మాడ్యూల్ ఎస్‌సిఓ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ స్టార్ట్ చేసింది ఆస్క్ ఇంజిన్ అనమాట. ఈ ఆస్క్ ఇంజిన్ అనేది వాళ్ళు ఫైల్స్‌ని ఆప్టిమైజ్ చేసుకోవడానికి ఈ టెక్నిక్ అనేది యూజ్ చేశారు. అది కొంచెం బాగా వర్కౌట్ రిమైనింగ్ సెర్చ్ ఇంజిన్ వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. బట్ ఈ ఆస్క్ ఇంజిన్ అనేది ఇప్పుడు ప్రెజెంట్ అయితే అవైలబుల్‌లో లేదు. దాని నుంచి చిన్న చిన్నగా ఒక్కొక్కటి ఇంప్లిమెంటేషన్స్ చేసుకుంటూ, మోడిఫికేషన్స్ చేసుకుంటూ ఇట్లా 2010లో మన ఇండియాలోకి ఎంటర్ అయింది. అంతకుముందు ఎక్కువగా ఫస్ట్ యూఎస్‌లో అక్కడ ఉండేది. అక్కడి నుంచి మన యూఎస్‌కి ఎంటర్ అయ్యింది. యూఎస్ నుంచి ఇండియాకి ఎంటర్ అయింది. అప్పుడు ఈ సెర్చ్ ఇంజిన్ వచ్చిన స్టార్టింగ్‌లో మనకి అంత అవేర్‌నెస్ లేదు. మనకేం తెలీదు దీని గురించి కూడా పెద్దగా. ఇలా చేస్తాలన్న మార్కెటింగ్ కూడా లేదనమాట, తెలీదనమాట. దాన్ని స్లోగా ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వచ్చారు. ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఫస్ట్‌లో ఎక్కువగా మనకంతా సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషనే ఉండేది. ఓన్లీ ఈ ఒక్క మాడ్యూల్ మీదే చాలా జాబ్స్ ఉండేయన్నమాట ఎస్‌సిఓకి. ఈ ఎస్‌సిఓ జాబ్స్‌ని ఇప్పుడు ఏం చేశారంటే యాడ్స్ వస్తేనే ఎస్‌సిఓ కూడా ప్రయారిటీ ఇస్తున్నారు. బట్ చేసేది ఎస్‌సిఓ వర్కే అయినా కూడా మనకి నెక్స్ట్ మాడ్యూల్స్ కూడా వచ్చి ఉండాలి. ఇప్పుడు ఏమైందంటే ఒకప్పుడు కాంపిటీషన్ తక్కువ ఉండేది కాబట్టి ఎస్‌సిఓ వర్క్ చేస్తే లీడ్స్ వచ్చాయి. అలాగే మన వెబ్‌సైట్ అనేది చాలా ఫాస్ట్‌గా ఇండెక్స్ అయిపోయేది గూగుల్‌లో. కానీ ఇప్పుడు లీడ్స్ అనేవి తగ్గిపోయినాయి. ఆప్టిమైజేషన్ చేస్తే మనం చేస్తూ ఉంటే 1 ఇయర్‌కి, 2 ఇయర్స్‌కి అట్లా లీడ్స్ అనేవి రావడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనము చేసే వర్క్ ఏంటంటే ఫస్ట్ వెబ్‌సైట్స్. మన బిజినెస్‌కి షాప్స్ ఎలా రిప్రజెంటేషన్స్ ఆన్‌లైన్‌లోకి వచ్చేసరికి వెబ్‌సైట్స్ అలా రిప్రజెంట్ చేస్తాయి మన బిజినెస్‌ని. ప్రతి బిజినెస్‌కి ఒక వెబ్‌సైట్ అనేది ఉంటది. ఇక్కడ మనం ఏ బిజినెస్ తీసుకున్నా సరే, ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకి ఒక వెబ్‌సైట్ అనేది ఉంది. వీళ్ళు ఆన్‌లైన్‌లో సర్వీస్ ఇస్తున్నారా? ఆఫ్‌లైన్‌లో సర్వీస్ ఇస్తున్నారా? అన్నది
మనకి మ్యాటర్ కాదు ఇక్కడ. ప్రతి బిజినెస్ ఓనరు ఒక వెబ్సైట్ అయితే డిజైన్ చేసి మార్కెట్లో పెడుతున్నారు. ఎందుకు అంటే ఆఫ్లైన్లో వెళ్ళినా కూడా ఆన్లైన్లో ఆ షాప్ గురించి సెర్చ్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు అవేర్నెస్ బాగా పెరిగింది. బిఫోర్ కరోనా ఇంత అవేర్నెస్ లేదు. అప్పుడు లోకల్గా ఉండే షాప్స్ వాళ్ళు, లోకల్ మార్కెటింగ్ చేసుకునే వాళ్ళు, ఫిజికల్గా మా మార్కెట్ చేసుకునే వాళ్ళకి ఈ వెబ్సైట్స్ ఇవన్నీ కూడా మెయింటైన్ చేసేవాళ్ళు కాదు అప్పుడు. ఓన్లీ ఆన్లైన్లో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఎక్కువగా ప్రిఫర్ చేసేవాళ్ళు. ఆఫ్లైన్లో వాళ్ళు చాలా తక్కువ. కానీ ఇప్పుడు ఆఫ్లైన్ ఆన్లైన్ అనే డిఫరెన్స్ ఏం లేదు. వాళ్ళు బిజినెస్ ఆఫ్లైన్లో ఇచ్చినా ఆన్లైన్లో ఇచ్చినా వాళ్ళ డిజిటల్ ప్రజెన్స్ అనేది మస్ట్. ఒకప్పుడు ఎవరైనా ఆఫ్లైన్లో సర్వీసెస్ ఇస్తుంటే మనము ఆ సర్వీస్ ఎలా ఇస్తున్నారో అని ఎంక్వైరీ చేసి మనం అక్కడికి వెళ్ళి మనం వాళ్ళ సర్వీసెస్ని తీసుకునేవాళ్ళం, లేదా ప్రోడక్ట్స్ కొనుక్కునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏమైందంటే వాళ్ళు ఎవరిని అడగట్లేదు. అందరూ ఎక్కువగా ఈ సెల్ ఫోన్స్ మీద డిపెండ్ అయిపోయి సెల్ ఫోన్లోనే సెర్చ్ చేస్తున్నారు. వీళ్ళేంటి, వీళ్ళ స్ట్రాటజీ ఏంటి, వీళ్ళు ఎలా సర్వీసెస్ ఇస్తారు, వీళ్ళ ప్రోడక్ట్స్ ఏంటి, వాళ్ళ క్వాలిటీ ఏంటి, మొత్తం సెల్లో రీసెర్చ్ చేసేస్తున్నారు. రీసెర్చ్ చేసి బాగుంటే డైరెక్ట్గా ఫిజికల్గా వెళ్ళి బై చేయడానికి ట్రై చేస్తారు. అలానే మేబీ ఛాన్సెస్ ఉన్నా కూడా ఇప్పుడు ఉన్న పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కూడా ఆన్లైన్లోకి మార్చేస్తున్నారు. అంటే ఆఫ్లైన్లో మార్కెటింగ్ తగ్గిపోతుందని లాస్ట్ రీసెర్చ్ అనమాట. ఎక్కువ మంది ప్రీవియస్గా వెళ్ళినంత ఎక్కువగా ఇప్పుడు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కూడా షాపింగ్ చేయడానికి వెళ్ళట్లేదని, వాళ్ళు కూడా డిజిటల్లోకి కన్వర్ట్ చేసుకుంటున్నారు వాళ్ళ శారీస్ని ఆన్లైన్లో సేల్ చేయడానికి. ఇవన్నీ కూడా ఇట్లా ప్రతిదీ ఆల్మోస్ట్ ఆన్లైన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మనకి జాబ్స్ రావడానికి చాలా స్కోప్ ఉంటుంది. కానీ మన దగ్గర జస్ట్ స్కిల్ ఉంటే చాలు. ఒకటి సెకండ్ ఇంటర్వ్యూలో ప్రజెంట్ చేయగలిగితే చాలు. ఇవి రెండు మన సైడ్ నుంచి ఉంటే ఈజీగా జాబ్ తెచ్చుకోవచ్చు. మిగతా ఏ టెక్నాలజీస్ కంపేర్ చేసుకున్నా డిజిటల్ మార్కెటింగ్లో ఈజీగా జాబ్ వస్తుంది. ఎందుకంటే ప్రతి స్మాల్ బిజినెస్ ఓనర్ లైక్ కేవ్స్ నడుపుకునే వాళ్ళు కానీ, బ్యూటీ సెలూన్స్ వాళ్ళు కానీ, లైక్ పార్లర్స్ వాళ్ళు కానీ, ఇట్లా ప్రతి చిన్న బిజినెస్ ఓనర్ దగ్గర నుంచి పెద్ద పెద్ద అమెజాన్ లాంటి వరల్డ్ వైడ్ కంపెనీస్ దాకా ప్రతి ఒక్కళ్ళకి డిజిటల్ మార్కెటింగ్ అనేది నీడ్ ఉంటుంది. ఇక్కడ మనం వెబ్సైట్ ఇస్తున్నాం కదా, ఇక్కడ వెబ్సైట్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఇచ్చే వర్డ్ ఉంటుంది. మనం సెర్చ్ చేసే వర్డ్ని కీవర్డ్ అంటాము డిజిటల్ మార్కెటింగ్ టర్మినాలజీలో. ఈ కీవర్డ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది నేను టూల్ని యూజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ప్రజెంట్ ఇది కీవర్డ్. ఈ టర్మినాలజీ గుర్తుపెట్టుకోండి. ఈ కీవర్డ్ని మనము లాంగ్ టైల్ కీవర్డ్ అని అంటాం. లైక్ ఇంకొక కీవర్డ్ ఉంటుంది, అది షార్ట్ టైల్ కీవర్డ్ అంటాం. అంటే లైక్ 1 or 2 వర్డ్స్ ఉన్న కీవర్డ్స్ని షార్ట్ టైల్ కీవర్డ్ అంటాము. మోర్ దెన్ 2 వర్డ్స్ ఉంటే దాన్ని లాంగ్ టైల్ కీవర్డ్ అంటాం. అంటే మీకు టర్మినాలజీని ముందుగానే ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఇంకా సెకండ్ టైం విన్నప్పుడు ఇంకొంచెం ఈజీగా మీకు గుర్తుపెట్టుకోవడానికి ఉంటుంది. మనం ఇప్పుడు ఈ కీవర్డ్ని ఇక్కడ టైప్ చేసాం. నేను ఒక ఎండ్ యూజర్, నాకు డిజిటల్ మార్కెటింగ్ తెలియదు, నాకేమీ తెలియదు. నాకేం కావాలి, నేను ఏదో కోర్స్ నేర్చుకోవాలనుకున్నా. ఇది డిజిటల్ మార్కెటింగ్ అయినా పెట్టక్కర్లేదు, ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏ ప్రోడక్ట్ పెట్టుకోవచ్చు, సర్వీసెస్ పెట్టుకోవచ్చు. అది నేను కొనుక్కోవాలనుకుంటున్నాను, ఆన్లైన్లో సెర్చ్ చేస్తాను ఒక వర్డ్ని యూజ్ చేసి. అప్పుడు ఇక్కడ ఏం కావాలి, మన దగ్గర ఒక కస్టమర్ బై చేయడానికి రావాలంటే మన వెబ్సైట్ ఇక్కడ కనిపించాలి. ఇక్కడ కనిపించాలి అంటే బ్యాక్గ్రౌండ్లో డిజిటల్ మార్కెటింగ్ పీపుల్స్ ఎస్సీఓ చేయాలి. ఎస్సీఓ చేస్తేనే ఇక్కడ కనిపిస్తుంది. ఎస్సీఓ ఎలా చేయాలి అంటే గూగుల్ వాళ్ళు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు, ఆ గైడ్లైన్స్ ప్రకారం చేయాలి. అవేంటి, ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది ఎవ్రీడే కొన్ని రూల్స్ ఫాలో అవుతూ మన వర్క్ అయితే స్టార్ట్ చేద్దాం. ఈ గైడ్లైన్స్ ఫాలో అవుతూ మనం ఈ మొత్తం ఇంప్లిమెంట్ చేస్తే మనకి ఇక్కడ వస్తుంది అనమాట. ఈ ఒక్క కీవర్డ్ని యూజ్ చేసి మనమే ఉంటామంటే కాదు. కొన్ని వేల మంది ఉండొచ్చు, కొన్ని లక్షల మంది ఉండొచ్చు ఈ ప్రొవైడ్ చేసి ఈ కీవర్డ్ని యూజ్ చేసుకున్న వెబ్సైట్ ఓనర్స్. కానీ అందరిలోకి మనం టాప్ రావాలి అనేది హై ప్రయారిటీ. ఇప్పుడు మిమ్మల్ని జాబ్కి ఎవరైనా హైర్ చేసుకోవాలంటే వాళ్ళు అడిగే క్వశ్చన్, మేము ఒక వెబ్సైట్ ఇస్తున్నాము, ఆ వెబ్సైట్ ఎన్ని రోజుల్లో మీరు ఫస్ట్ పేజీకి తీసుకొస్తారు. ఎస్సీఓ వాళ్ళు చేయాలి అంటే మన టార్గెట్, మన అవుట్పుట్ అదనమాట. మన వెబ్సైట్, మనకి ఇచ్చిన వెబ్సైట్ ఈ కీవర్డ్ని యూజ్ చేసుకుని ఈ ఫస్ట్ పేజీలో రావాలి. అప్పుడే మనం విన్ అయినట్టు. ఇలా రావడానికి మనకి 6 months to 1 year పడుతుంది. ఇది చాలా స్లో ప్రాసెస్. ఈ ప్రాసెస్ని ఆర్గానిక్ ప్రాసెస్ అంటారు. ఇది
మీకు 6 మంత్స్ టు 1 ఇయర్ పడుతుంది వర్క్. ఒక్కసారి మీరు ఎస్సీఓ స్టార్ట్ చేస్తే అది కంటిన్యూగా వర్క్ చేస్తూనే ఉండాలి. మీరు ఎప్పుడైతే స్టాప్ చేస్తారో ఆటోమేటిక్గా మన ర్యాంకింగ్ అనేది డౌన్ అయిపోతుంది. ఒక్కసారి డౌన్ అయిందంటే మళ్ళీ టాప్లోకి తీసుకురావడానికి అది చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. కాబట్టి ఎస్సీఓ అనేది స్టాప్ చేయరు. మ్యాక్సిమం బిజినెస్ ఓనర్స్ వాళ్ళ బిజినెస్ గ్రో చేసుకోవాలంటే ఆల్మోస్ట్ ఎస్సీఓ అనేది కంటిన్యూగా చేస్తూనే ఉంటారు. దాంతోపాటు యాడ్స్ కూడా రన్ చేస్తారు. బట్ ప్రజెంట్ ఎస్సీఓ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎస్సీఓ చేసాము, మనకు ఫస్ట్ పేజ్లో వచ్చిందనుకోండి, ఈ ఒక్క కీవర్డ్కి వస్తే సరిపోతుందా అంటే అందరూ ఇదే కీవర్డ్ టైప్ చేస్తారా అంటే కాదు. ఎవరికి ఇంట్రెస్ట్, ఎవరి మైండ్లో ఎలాంటి ఆలోచన ఉంటే అలాంటి వర్డ్స్ అన్నీ కూడా సెర్చ్ చేస్తారు. అలాంటి వర్డ్స్ అన్నీ సెర్చ్ చేసినప్పుడు అలాంటి వర్డ్స్ మన వెబ్సైట్లో మనం పెట్టుకోవాలి. అప్పుడు ఏం చేయాలంటే మనం వెతకాలన్నమాట, సెర్చ్ చేయాలి. పీపుల్స్ ఎలా సెర్చ్ చేస్తున్నారు గూగుల్లో అలాంటివి మనం తీసుకోవాలి. అది డిజిటల్ మార్కెటింగ్ పీపుల్స్ చేయాల్సింది. దీన్నే సెర్చ్ ఇంటెంట్ బేస్డ్ కీవర్డ్స్ అంటారు. దీన్ని సెర్చ్ ఇంటెంట్ బేస్డ్ కీవర్డ్స్ అంటారు. బిఫోర్ 4-5 ఇయర్స్ బ్యాక్ ఓన్లీ కీవర్డ్ బేస్ మీద గూగుల్ అల్గారిథం అనేది రన్ అయ్యేది. కానీ ఇప్పుడు అలా రన్ అవ్వట్లేదు. సెర్చ్ ఇంటెంట్ బేస్ మీద రన్ అవుతుంది. ఇప్పుడు మనము ఎలాంటి కీవర్డ్స్ని సెర్చ్ చేసుకోవాలి అంటే ఈ డిజిటల్ మార్కెటింగ్ గురించి ఎవరు ఎలా సెర్చ్ చేస్తున్నారో అలాంటి కీవర్డ్స్ సెర్చ్ చేసుకోవాలి. అప్పుడే మనం టాప్లో వస్తాం. ఇది ఇప్పుడు మనం ఫాలో అవ్వాల్సిన రూల్. నెక్స్ట్ మనకేంటంటే ఏఐ ఇంట్రడ్యూస్ అయ్యింది. ఏఐ ఇంట్రడ్యూస్ అయినప్పుడు ఏఐకి ఎలాంటి కంటెంట్ కావాలి, మనం ఎలా ఇస్తే ఏఐ వస్తుంది. ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసింది సెర్చ్ ఇంజన్. దీనిని గూగుల్ని సెర్చ్ ఇంజన్ అంటాము. ఈ పేజీని సెర్చ్ ఇంజన్ రిజల్ట్ పేజ్ అంటాము. ఎస్సిఆర్పి లేఅవుట్ అంటారు దీన్ని. ఈ మొత్తాన్ని ఎస్సిఆర్పి లేఅవుట్ అంటారు. ఈ టర్మ్ చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఎస్సిఆర్పి సెర్చ్ ఇంజన్ పేజ్ రిజల్ట్ పేజ్, సెర్చ్ ఇంజన్ రిజల్ట్ పేజ్, ఎస్సిఆర్పి. ఈ టర్మ్ మనకి చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ టైము మనము రిపోర్ట్ తీసేటప్పుడు ఎస్సిఆర్పి రిజల్ట్ అనేది తీస్తాం. ఈ సెర్చ్ ఇంజన్ రిజల్ట్ పేజ్ రిజల్ట్. కానీ ఎవ్రీ బిజినెస్ ఓనర్ ఫస్ట్ పేజీకే రావాలనుకుంటాడు. సెకండ్ పేజ్, థర్డ్ పేజీకి ఎంతమంది వెళ్తారు మనం చెప్పలేము. ఇంక ఫోర్త్ పేజ్, ఫిఫ్త్ పేజ్ కంటే అలా రేర్గా వెళ్తారు. ఎందుకంటే ఫస్ట్ పేజ్లోనే ఆల్మోస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఎందుకు గూగుల్ ఇలా ఇస్తుంది అంటే గూగుల్ ఎప్పుడు యూజర్ ఫ్రెండ్లీ. యూజర్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దాన్ని యాక్యురేట్గా ఇచ్చేలాగా వాళ్ళు డిజైన్ చేస్తారనమాట అల్గారిథం. అందుకోసమని గూగుల్ వరల్డ్ వైడ్గా మార్కెట్ని ఆక్యుపై చేసింది. కాబట్టి మనం గూగుల్లో సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ నేర్చుకుంటే వరల్డ్ వైడ్లో ఏ కంపెనీకైనా మనం చేయొచ్చు. బట్ సమ్ కంపెనీస్ యాహూ, బింగ్ ఇలాంటివి కూడా అడుగుతాయి. బట్ మనకి ఇది తెలిస్తే అవి చేయడం కూడా ఈజీ, జస్ట్ చిన్న చిన్న మోడిఫికేషన్స్ తోటి. అవి చాలా రేర్గా అడుగుతాయి. బట్ మోస్ట్లీ మనకి గూగుల్ మీదే ఉంటుంది వరల్డ్ వైడ్గా ఏ కంపెనీలో చేయాలన్నా కూడా. ఇట్లా మనకి ఈ కీవర్డ్స్ని సెలెక్ట్ చేసుకోవడం ఎలా, కంటెంట్ రాసుకోవడం ఎలా, ఈ కంటెంట్కి కీవర్డ్స్ని ఎలా యాడ్ చేయాలి, ఎన్ని కీవర్డ్స్ యాడ్ చేయాలి, ఎక్కడెక్కడ పెట్టాలి, ఇవన్నీ కూడా గూగుల్ వాళ్ళ రూల్స్. ఆ రూల్స్ అన్నీ మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇప్పుడు మనకి అందరూ ఎందుకు డిజిటల్ మార్కెట్కి కన్వర్ట్ అవుతున్నారు ట్రెడిషనల్ మార్కెటింగ్ నుంచి అంటే ట్రెడిషనల్ మార్కెటింగ్ ఎక్స్పెన్సివ్, అంటే ఎక్కువ అమౌంట్ అనేది పెట్టాలి. అలాగే మనకు రిజల్ట్ ఎంతవరకు వస్తుంది అనేది మనకు ఒక ఫైనల్ అవుట్పుట్ అనేది మన దగ్గర ఉండదు. మనం టీవీలో యాడ్ ఇచ్చిన, పేపర్లో యాడ్ ఇచ్చిన, పాంప్లెట్స్ ఇచ్చిన, బ్యానర్స్ ఇచ్చిన, హోర్డింగ్స్ పెట్టిన, ఫ్లెక్సీస్ పెట్టిన అన్ని ఏరియాస్ కవర్ చేయాలి. ఒక ఏరియాలో పెడితే రిమైనింగ్ పీపుల్స్కి కనిపించదు. కాబట్టి మొత్తం ఏరియా ఒక హైదరాబాద్ మొత్తం పెట్టాలి అంటే చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. ఒక టీవీలో యాడ్ 1 minute 2 minutes యాడ్ ఇవ్వాలన్నా కూడా వాళ్ళ టీఆర్పీ రేటింగ్ని బట్టి యాడ్ కాస్ట్ అనేది పెరిగిపోతుంది. బట్ అదే కాస్ట్ పెట్టుకుంటే మనము చాలా ఎక్కువ యాడ్స్ అనేది డిజిటల్లో రన్ చేయొచ్చు. ఇంకొకటి, ఆ యాడ్ చూసిన వాళ్ళు ఎంతమందికి అది సూటబుల్, ఎంతమందికి మన యాడ్ నచ్చింది, వాళ్ళు ఎంతమంది కన్వర్ట్ అయ్యారు, ఇవి ఏమీ మనకు తెలియదు. ఇన్ఫర్మేషన్ ఏమి ఉంటుంది మనకి, అనాలిటిక్స్ ఏమి ఉండవు. బట్ డిజిటల్ ప్లాట్ఫామ్లో వాళ్ళ ఏజ్ ఏంటి, వాళ్ళ జెండర్ ఏంటి, వాళ్ళ ఏ ఆపరేటింగ్ సిస్టమో, మొబైలా, ల్యాప్టాప్ నుంచి వచ్చారా, వాళ్ళు క్లిక్ చేశారా, జస్ట్ క్లిక్ చేసి బ్యాక్ వెళ్ళిపోయారా, క్లిక్ చేసి నాకు ఫామ్ ఫిల్ చేశారా, ఈ ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది.
ఒకవేళ వచ్చి మన వెబ్సైట్ విజిట్ చేసి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ వాళ్ళని రీటార్గెట్ చేసుకోవడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది. బట్ ట్రెడిషనల్ మార్కెట్లో ఉండదు. అందుకోసం అనేసి ట్రెడిషనల్ మార్కెట్ని ఇంత ఫాస్ట్గా ఓవర్కమ్ చేయడానికి కారణం డిజిటల్ మార్కెటింగ్ మనకి ఇవి రూల్స్ యూజెస్ అన్నమాట. ఇక్కడ ఎస్సీఓ చేసినప్పుడు మనకి రిజల్ట్ అనేది చాలా స్లోగా వస్తుంది. కానీ ఒక చిన్న మార్కెటింగ్ పర్సన్ డిజిటల్ మార్కెటింగ్ స్టార్ట్ చేశాడు అంటే ఏదో తన ప్రోడక్ట్ మార్కెట్ చేసుకోవాలని అతనికి లీడ్స్ రావాలంటే 1 ఇయర్ వరకు అతను ఎస్సీఓ చేస్తూ ఉండాలంటే బిజినెస్ రన్ అవ్వకుండా అతనికి చాలా కష్టం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. ప్రీవియస్ మనకి ఫాస్ట్గా రిజల్ట్ వచ్చాయి కాబట్టి 3 to 6 మంత్స్లో పెద్ద ప్రాబ్లం అనిపించేది కాదు. ఇప్పుడు ఇంత టైం తీసుకోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే యాడ్స్కి కన్వర్ట్ అయిపోతున్నారు. మోస్ట్లీ అందరూ యాడ్స్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఈ యాడ్స్ ఇవ్వడానికి ట్రై చేయడం, యాడ్స్ రన్ చేయడం వల్ల క్లయింట్స్ అయితే వస్తున్నారు కానీ కన్వర్షన్స్ జరగట్లేదు ఎక్కువ. ఈ కన్వర్షన్స్ ఎందుకు జరగట్లేదు అంటే అక్కడ మన వెబ్సైట్ స్ట్రక్చర్, మన వెబ్సైట్లో ఉన్న ఇన్ఫర్మేషను, అలాగే మన వెబ్సైట్కి వచ్చే రివ్యూస్ ఇవంతా కూడా ఒక కారణం అవుతుంది. ఎందుకంటే ఒక పర్సన్కి ఆన్లైన్లో యాడ్ ఇచ్చాం. ఆ యాడ్ ఇచ్చినప్పుడు ఆయన డైరెక్ట్గా వచ్చేసి డైరెక్ట్గా జాయిన్ అయిపోడు. అతను వెరిఫై చేసుకుంటాడు. ఆన్లైన్లో వీళ్ళు ఎక్కడున్నారు, వీళ్ళ పొజిషన్ ఏంటి, వీళ్ళు ఎలా చేస్తారు, వీళ్ళ ప్రోడక్ట్స్ క్వాలిటీ ఏంటి, లేకపోతే వీళ్ళ సర్వీసెస్ క్వాలిటీ ఏంటి, వీళ్ళు ఎట్లా చేస్తారు, మొత్తం అన్నీ కూడా అనాలిసిస్ చేసుకుంటారు. మార్కెటింగ్ మీద ఐడియా ఉన్న ఎవరైనా డైరెక్ట్గా యాక్సెప్ట్ చేయరు మనం చెప్పే మాటలు. మన చెప్పేవన్నీ వినేసి వాళ్ళు రీసెర్చ్ చేసుకుంటారు కాబట్టి అప్పుడు ఇవన్నిటికీ కావాలంటే మళ్ళీ ఎస్సీఓ కావాలి, ఈ ఆర్గానిక్ ప్రాసెస్లు కావాలి. కాబట్టి 2 సైమల్టేనియస్గా ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ జాబ్కి వెళ్ళాలంటే మీరు సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ నేర్చుకోవాలి, సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ నేర్చుకోవాలి, అండ్ సోషల్ మీడియా యాడ్స్ నేర్చుకోవాలి, అండ్ గూగుల్ యాడ్స్ నేర్చుకోవాలి. ఈ 4 మీకు జాబ్కి సరిపోతుంది. ఇంకా ఎక్స్ట్రా మనీ ఎర్న్ చేసుకోవడానికి బ్లాగింగ్, అఫిలియేట్ మార్కెటింగ్, డ్రాప్ షిప్పింగ్, లైక్ ఇంకా ఇమేజ్ డిజైన్ చేసుకోవడము, లోగోస్ డిజైన్ చేయడము, లైక్ కొన్ని ఇమేజెస్, డ్రాయింగ్ బుక్స్ ఇట్లాంటివన్నీ డిజైన్ చేసుకుని అమెజాన్లో సేల్ చేసుకోవడం, ఇట్లాంటివన్నీ సెకండరీ థింగ్స్ అనమాట. ఈ రివ్యూస్ ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. లైక్ ఈ బిజినెస్ ఓనర్స్కి ఇవన్నీ కూడా యాడ్స్ నుంచి డైరెక్ట్గా వచ్చిన వాళ్ళు మనకి కన్వర్ట్ అవ్వాలంటే ఈ ఆర్గానిక్ ఎస్సీఓ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ ఎస్సీఓ అనేది చేపిస్తారు. మనకి ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనే ఈ మాడ్యూల్ మనకి కొంచెం టైం టేకింగ్ ఉంటుంది. ఇది కొంచెం మనము ఎక్కువ టైం పెట్టి నేర్చుకోవాలి. రిమైనింగ్ అన్నీ ఈజీగానే ఉంటాయి, చాలా ఫాస్ట్గానే కంప్లీట్ అవుతుంది. మీకు ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ కంప్లీట్ అయిపోయేసరికి కంప్లీట్గా ఈ డిజిటల్ మార్కెటింగ్ మీద ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది, ఎలా వర్క్ అవుతుంది, ఎలా చేస్తుంది అనేసి. ఏమన్నా డౌట్స్ ఉన్నాయండి? ఏమన్నా మళ్ళీ రిపీట్ చేయమంటారా? హలో మారుతి గారు అండ్ ఎవరికైనా. హలో 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 చెప్పండి. హలో ఆ, ఆ, వింటున్నామండి. అదే పర్లేదండి, అర్థమవుతుంది. ఇంకా అదే ఫస్ట్ డే కదా, అందుకోసము ఏమన్నా వర్డ్స్ ఇంకా కొంచెం స్లోగా చెప్పమంటారా, క్యాచ్ చేయగలుగుతున్నారా? పర్లేదండి, నోట్ చేసుకున్నానండి. ఓకే ఓకే.
మీకు ఇక్కడ వెబ్‌సైట్ డిజైనింగ్ కూడా నేర్పిస్తాను. కానీ డిజిటల్ మార్కెటింగ్ పర్సన్స్‌కి వెబ్‌సైట్ డిజైనింగ్‌తో అవసరం లేదు. కానీ వెబ్‌సైట్‌లో కంటెంట్ ఎలా అప్‌డేట్ చేయాలి, ఎలా పోస్టింగ్స్ చేయాలి, ఇవి మాత్రమే అవసరం ఉంటుంది. దానికి మనకి వరల్డ్ వైడ్‌గా ఎక్కువగా యూజ్ చేసేది వర్డ్‌ప్రెస్. ఈ వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్ నేను మీకిస్తాను. మీరు రన్ చేయొచ్చు. మీరేమి డొమైన్స్ కానీ ఏమి బై చేయాల్సిన అవసరం లేదు. నేనే ఇస్తాను మీకు. దాన్ని యూజ్ చేసుకొని మీరు వెబ్‌సైట్ డిజైనింగ్ కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అలాగే క్యాన్వా టూల్‌ని యూజ్ చేసుకొని ఇమేజెస్ డిజైన్ చేయడము, వీడియోస్ క్రియేట్ చేయడము, ఇవన్నీ కూడా వచ్చేస్తాయి దాంట్లోనే. లోగోస్ డిజైన్ చేసుకోవడం గానీ, మనకి లైక్ బిజినెస్ కార్డ్స్ డిజైన్ చేసుకోవటము, ప్రింటింగ్స్ అంటే కప్స్ మీద గానీ, టీ షర్ట్స్ మీద గానీ ప్రింట్ చేసుకునేటట్లు డిజైన్ చేసుకొని ఇవన్నీ కూడా దాంట్లోనే వచ్చేస్తాయి. 95% ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ నీడ్స్ మొత్తం ఈ క్యాన్వా టూల్ అనేది ఫుల్‌ఫిల్ చేసేస్తది. ఇవి మ్యాండేటరీ స్కిల్స్ మనకి. అలాగే ఇప్పుడొచ్చేసి కంటెంట్ రైటింగ్. ఈ కంటెంట్ రైటింగ్ అనేది మనము ఓన్‌గా చేయాలంటే చాలా టైం పడుతుంది. అది కొంచెము టెక్నికల్‌గా దాన్ని థింక్ చేసి రాయడం అంటే దాని ప్రాక్టీస్ చాలా అవసరం. బట్ ఇక్కడ మనకి ఏఐ టూల్స్ తోటి మనం కంటెంట్ రాయడానికి గూగుల్ అలౌ చేస్తుంది. బిఫోర్ చాట్‌జీపీటీ గూగుల్ అనేది ఏఐ కంటెంట్‌ని అలౌ చేసేది కాదు. ఏఐ కంటెంట్ ఎవరైనా ప్రొవైడ్ చేస్తే దాంట్లో మనకి ర్యాంకింగ్ అనేది డౌన్ అయిపోయేది. కానీ ఇప్పుడు గూగుల్ వాళ్ళే యాక్సెప్ట్ చేస్తున్నారు ఏఐ కంటెంట్. ఆ ఏఐ కంటెంట్‌ని మనము ప్రాంప్ట్ యూజ్ చేసి ఏఐ కంటెంట్ అనేది క్రియేట్ చేయాలి. ఆ ప్రాంప్టింగ్ ఎలా రాసుకోవాలి, ఇవన్నీ కూడా మీకు కంటెంట్ రైటింగ్‌లో వస్తది. అట్లాగే ఇప్పుడు ఈ ప్రాంప్ట్ అనేది పర్ఫెక్ట్‌గా రాసినా కూడా కొన్నిసార్లు ఏఐ కాబట్టి కంటెంట్ అనేది చిన్న చిన్న మిస్టేక్స్ అనేది వస్తాయి. అవి మనం ఎడిట్ చేసుకుంటే సరిపోతది. అది కూడా 1, 2 ఆర్టికల్స్ చేస్తే థర్డ్ ఆర్టికల్ కాడ నుంచి మీకు అవి ఈజీగానే అర్థమవుతాయి. ఎవరు? కీర్తి. హలో! హలో కీర్తి గారు. చెప్పండి. హలో! హలో కీర్తి. ఎస్ మ్యామ్. ఓకే. మీరు ఈరోజు డిజిటల్ మార్కెటింగ్ క్లాస్‌కొచ్చింది? ఎస్ మ్యామ్. ఓకే. మీకు బిఫోర్ దీని గురించి కొంచెం ఐడియా ఉందా? లేదు మ్యామ్, టుడే అనంతలక్ష్మి రికమెండ్ చేసి. ఓకే. ఓకే. మీరు ఓకే. ఓకే అండి. ఇప్పుడు అయితే మీరు కంటిన్యూ అవ్వండి ఈ క్లాసు. నెక్స్ట్ క్లాస్ ఓకే అయిపోయిన తర్వాత ఒకసారి మీకు అంటే మీరు మిడిల్‌లో వచ్చారు కదా! మీకు దాని గురించి కొంచెం బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడే కంప్లీట్ అయింది. నెక్స్ట్ కొంచెం టాపిక్స్ డిస్కస్ చేస్తున్నాము. ఓకే. ఆహ్, క్లాస్ అయిపోయిన తర్వాత ఒక 10-15 మినిట్స్ మీరు వెయిట్ చేయండి. మీకు మళ్ళీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే మ్యామ్. ఓకే. ఇక్కడ మనము వెబ్‌సైట్ డిజైన్ చేసుకున్న తర్వాత మనకి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అయిపోయినాక మనము సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ చేస్తాం. ఆల్మోస్ట్ సోషల్ మీడియా అనేది అందరికీ ఐడియా ఉంటాయి. ఫేస్‌బుక్, లింక్డ్ఇన్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రాము, యూట్యూబ్ ఇవన్నీ మేజర్‌గా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్. బట్ ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ మనం పర్సనల్‌గా యూజ్ చేస్తాం. బట్ వాటిని బిజినెస్ పరంగా ఎలా యూజ్ చేసుకోవాలి అనేది మనం చూస్తాము. దీన్ని సో ఆప్టిమైజేషన్ అంటాం. నెక్స్ట్ సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే ఫేస్‌బుక్‌లో యాడ్స్, యూట్యూబ్‌లో యాడ్స్ అవన్నీ కూడా మనమే ఇస్తామనమాట. అవి ఎలా ఇవ్వాలి అనేది మనం క్లాస్‌లో చూద్దాం. నెక్స్ట్ ఇక్కడొచ్చేసి మనకి సెర్చ్ ఇంజిన్ యాడ్స్ అని ఉంటాయి కదా! గూగుల్ యాడ్స్ అంటారు. వీటినే సెర్చ్ ఇంజిన్ యాడ్స్ అంటారు. సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అంటారు. అలాగే పీపీసీ అంటారు. పే పర్ క్లిక్ అంటారు. ఇవి ఏ టర్మ్స్ ఎక్కడ యూజ్ చేస్తారనేది నెక్స్ట్ మనం క్లాస్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. బట్ ఇయన్నీ కూడా దీనికి సంబంధించినయి. ఇక్కడ మనకి ఎస్‌సీఆర్‌పీ రిజల్ట్‌లో మనము ఎస్‌సీఓ చేసినప్పుడు మనకి రిజల్ట్స్ అనేవి వస్తున్నాయి గదా! ఇక్కడి నుంచి మనకి ఇది ఎస్‌సీఆర్‌పీ ర్యాంక్ 1, ఎస్‌సీఆర్‌పీ ర్యాంక్ 2, ఎస్‌సీఆర్‌పీ ర్యాంక్ 3 ఇట్లా వచ్చిందనమాట. ఇవి మనకి ఆర్గానిక్ ఎస్‌సీఓ చేస్తే వచ్చినియి.
ఇక్కడ ఇక్కడొచ్చేసి మనకి ఏఐ రిజల్ట్, ఇందాక ఏఐ రిజల్ట్ కనిపించలేదు కదా దానికి, ఇక్కడ వచ్చేసి ఏఐ రిజల్ట్ వచ్చిందనమాట. ఈ ఏఐ రిజల్ట్ మనము దీన్ని ఏమంటాము, ఆస్క్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటాము. ఇప్పుడు దాకా సెర్చ్ ఇంజిన్ ఎస్సీఓ చేసాం కదా, ఇక్కడ వచ్చేసి ఆస్క్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటాము. ఇక్కడ మనకి ఏఐ రిజల్ట్ వచ్చింది కదా, ఈ ఏఐ రిజల్ట్ని ఆస్క్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటాం. ఇక్కడ గూగుల్ వాళ్ళే ఏఐ మోడ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఈ ఏఐ మోడ్లో మన వెబ్సైట్ ఎలా రావాలి అనే దానికి మనం స్కీమాస్ యూజ్ చేస్తాం అనమాట. ఈ స్కీమాస్ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తాయి. ఇందులో మనం ఏ క్వశ్చన్ అడిగినా కూడా క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తుంది. ఇది ఇందాక మమ్మల్ని జస్ట్ ఏఐ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ అంటే వెబ్సైట్స్ ఇస్తుంది. ఆ వెబ్సైట్స్లోకి వెళ్ళి మనము అన్నీ చెక్ చేసుకోవాలి. ఈ వెబ్సైట్ వాళ్ళు ఏం సర్వీసెస్ ఇచ్చారు, ఎంత ప్రైస్ పెడుతున్నారు, వీళ్ళు ఎలా ప్లేస్మెంట్ ఇస్తున్నారు, ఇవన్నీ మనం అందులో సెర్చ్ చేసుకోవాలి. బట్ ఇక్కడికి వచ్చేసరికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఒకే ప్లేస్లో ఇస్తుంది. కాబట్టి పీపుల్స్ అందరూ ఏం చేస్తున్నారంటే ఆల్మోస్ట్ ఏఐలోనే సెర్చ్ చేస్తున్నారు. గూగుల్ వాళ్ళు ఒక ఏఐ టూల్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు, అది జెమినై. అది చాట్ జీపీటీ అంత పాపులర్ అవ్వలేదు. కాబట్టి వాళ్ళు ఈ ఏఐ మోడ్ని డైరెక్ట్ సెర్చ్ ఇంజన్లోనే ఇంట్రడ్యూస్ చేసేసారు. ఎందుకంటే ఒకవేళ ఇక్కడ వీళ్ళు ఇంట్రడ్యూస్ చేయలేదు అంటే అందరూ చాట్ జీపీటీలో సెర్చ్ చేస్తారు, కానీ గూగుల్ని మళ్ళీ స్లోగా దాన్ని బ్యాక్వర్డ్ చేసేస్తారు. కాబట్టి ఇక్కడ ఉన్న కస్టమర్స్ని పోగొట్టుకోవడం వాళ్ళకి ఇష్టం లేక ఇక్కడే డైరెక్ట్గా ఏఐని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. గూగుల్ ఎప్పుడు యూజర్ ఫ్రెండ్లీగా ఆలోచిస్తుంది. యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. అలాగే మనం ఈ గూగుల్ ఒక ప్లాట్ఫామ్ని యూజ్ చేస్తే చాలా ప్లెయిన్గా ఉంటుంది, ఏం క్లమ్జీ ఉండదు. ఎవరికి అంటే ఏముంది ఎక్కడ అనేది అర్థం కాదు. ఇక్కడ వచ్చేసి మనకి ఈ మైక్రోసాఫ్ట్ వాళ్ళది ఓపెన్ చేస్తే చూడు, ఇవంతా న్యూస్ ఇవంతా కూడా క్లమ్జీగా ఇచ్చేస్తున్నారు. ఇక్కడ ఏం అర్థం కాదనమాట. ఎవరో తెలియని వాళ్ళు కనుక ఓపెన్ చేస్తే వాళ్ళకి అంతా కూడా కనిపించేస్తూ ఉంటాయి. బట్ మనకి ఇక్కడ ప్లెయిన్గా వచ్చేస్తుంది. ఎలాంటి వాళ్ళైనా ఈజీగా సెర్చ్ చేసుకోవచ్చు. అట్లా యూజర్ ఫ్రెండ్లీనెస్. అలాగే ఇప్పుడు మనం ఏదైనా టైప్ చేయాలనుకోండి, ప్రీవియస్గా టైప్ చేసినవి వాటన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇప్పుడు సర్వీసెస్ అని ఇచ్చాము, మళ్ళీ ఇక్కడ క్లిక్ చేయగానే దీనికి రిలేటెడ్గా పాపులర్ సెర్చెస్ అంటే ఆటో సజెషన్స్ కూడా ఇచ్చేస్తుంది. అంటే మనం ఒక ఐడియాతోటి సెర్చ్ చేయడానికి గూగుల్లోకి వస్తే వాళ్ళు దాని సరౌండింగ్స్ ఉన్న ఐడియాస్ మొత్తం మనకు చూపిస్తాడు. లైక్ బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఈ టర్మ్స్తో కూడా అందరూ సెర్చ్ చేస్తున్నారు. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇలా కూడా సెర్చ్ చేసుకోండి అని చెప్పి మనకు సజెషన్ ఇస్తున్నాడు. ఇలా ఆటో సజెషన్స్ ఇవ్వడం ఏ వల్ల అవుతుంది అంటే మనకు తెలియని ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కొత్తది ఇక్కడ కనిపించినప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఆ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే కంప్లీట్గా ఎండ్ యూజర్స్ని హోల్డ్ చేయడానికి ట్రై చేస్తారనమాట, ఈజీగా వాళ్ళకి ఇచ్చి. వీళ్ళు ఇలా ఇవ్వడం వల్లే వీళ్ళు చాలా ఫాస్ట్గా అండ్ ఎక్కువ వరల్డ్ని ఆక్యుపై చేయడానికి ఛాన్స్ వచ్చింది గూగుల్ వాళ్ళకి. దీనికన్నా ముందు మనం ఫైర్ ఫాక్స్ ఇవన్నీ ఉండేవి, బట్ గూగుల్ వాళ్ళు వచ్చిన తర్వాత అది డామినేట్ చేశారు. గూగుల్ వాళ్ళే వచ్చిన తర్వాతనే మిగతా వాళ్ళందరికన్నా కూడా ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ కానీ యాడ్స్ తీసుకురావడం కానీ ఇవన్నీ కూడా చేశారనమాట. లైక్ ఇక్కడ వచ్చేసి మనకి సెర్చ్ ఇంజిన్లో యాడ్స్ ఇస్తున్నాం కదా, ఆ సెర్చ్ ఇంజిన్లో యాడ్స్ ఎక్కడ కనిపిస్తాయి అంటే ఇక్కడ కనిపిస్తాయి అనమాట. ఇక్కడ స్పాన్సర్డ్ రిజల్ట్ అని ఉంది కదా, ఈ స్పాన్సర్డ్ రిజల్ట్ ఏంటంటే పెయిడ్ యాడ్స్, గూగుల్ యాడ్స్, లైక్ పేపర్ క్లిక్, సోషల్ మీడియా, సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, ఇవన్నీ కూడా దీన్నే అంటారు. ఇది యాడ్స్ అనమాట. ఈ స్పాన్సర్డ్ రిజల్ట్ అనేది యాడ్. ఈ ఫస్ట్ పేజ్లో ఎన్ని రిజల్ట్స్ వస్తాయంటే ఈ పెయిడ్ యాడ్స్ టాప్లో 4 వస్తాయి, బాటంలో 3 వస్తాయి. బట్ ఇక్కడ లేవు. బట్ యాక్చువల్గా వీళ్ళ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే టాప్లో 4 యాడ్స్, బాటంలో 3 యాడ్స్ వస్తాయి, మధ్యలో 10 ఎస్సీఆర్పి రిజల్ట్ అంటే ఎస్సీఓతో మనం ఏదైతే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చేస్తున్నామో దానితో వచ్చే రిజల్ట్స్ 10 ఉంటాయి.
ఇలా ఫస్ట్ పేజ్ డిజైనింగ్ అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి కొన్ని సెర్చెస్ కూడా ఇచ్చాడు. పీపుల్స్ ఆల్సో సెర్చ్ ఫర్ అని. అంటే ఎలా పీపుల్స్ ఈ టర్మ్స్ని కూడా యూజ్ చేసి సెర్చ్ చేస్తున్నారు అని మనకు ఒక ఐడియా ఇచ్చారనమాట. ఇంకా నెక్స్ట్ పేజీలో కూడా మనకి యాడ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ యాడ్స్ ఎలా వస్తాయి అంటే ఇక్కడ ఒక యాడ్ వచ్చింది. ఈ యాడ్కి కూడా డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి. మనం అన్నీ కరెక్ట్గా చేసి ఎంత పర్ఫెక్ట్గా ఉంటే ఫస్ట్ పేజ్లో వస్తుంది. మనకు యాడ్ ర్యాంక్ తక్కువగా ఉండి యాడ్ క్వాలిటీ తక్కువ ఉందనుకోండి నెక్స్ట్ పేజీలోకి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట యాడ్. దీనికి కూడా రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారం మనం ఆప్టిమైజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది యాడ్స్కి సంబంధించింది అండ్ ఏఐకి అండ్ సెర్చ్ ఇంజన్కి, సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అండ్ సోషల్ మీడియా మార్కెటింగ్. ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే ఒక జీమెయిల్ అనేది క్రియేట్ చేసుకోండి. మీకు జీమెయిల్ అనేది వర్క్ పర్పస్ మాత్రమే యూజ్ చేయాలి. అంటే మీ పర్సనల్ది వర్క్కి యూజ్ చేయొద్దు. వర్క్కి యూజ్ చేసినప్పుడు అంటే ఎక్కువ స్పామ్ మెయిల్స్ ఉంటాయి. మనం అన్ని వెబ్సైట్స్లో లాగిన్ చేయాలి కాబట్టి పర్సనల్ యూజ్ చేస్తే మనకి ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి పర్సనల్ జీమెయిల్ వర్క్ పర్పస్ వాడొద్దు. మీకు సపరేట్గా ఒక జీమెయిల్ అనేది క్రియేట్ చేసుకోండి. అలాగే మీకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ క్రియేట్ చేసుకోవడం కనుక వస్తే ఒక ఫేస్బుక్ అకౌంట్, ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా క్రియేట్ చేసి పెట్టుకోండి. ఇవి మీకు యూజ్ అవుతాయి ఫర్దర్గా. ఫేస్బుక్ ఇవన్నీ ఎందుకు క్రియేట్ చేయమంటున్నామంటే కొత్త అకౌంట్స్ నుంచి కనుక మనం పేజెస్ క్రియేట్ చేస్తే బిజినెస్ పర్పస్ పేజెస్ క్రియేట్ చేసుకుంటాం. పర్సనల్గా అయితే అకౌంట్ని వాడతాము, కానీ ఆ అకౌంట్ని బేస్ చేసుకొని మనం పేజెస్ క్రియేట్ చేయాలి. ఆ పేజెస్ క్రియేట్ చేయడం కొత్త అకౌంట్స్కి రిస్ట్రిక్ట్ అవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు క్రియేట్ చేసి పెట్టుకుంటే మనం సోషల్ మీడియా మార్కెటింగ్ స్టార్ట్ చేసినప్పటికీ ఇవి కొన్ని ఒక 20 డేస్ అట్లా మనకి టైం గడిచిపోతుంది. కాబట్టి అప్పుడు మనకు పెద్ద ప్రాబ్లం ఉండదు. అందుకోసం అనేసి అలాగే మీకు ఈ ఫేస్బుక్ అకౌంట్ అనేది మీకు ఫర్దర్గా ఫ్యూచర్లో కూడా యూజ్ అవుతుంది అనమాట. మీరు ఏదన్నా కంపెనీకి వెళ్ళినప్పుడు వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ ఫేస్బుక్ క్రెడెన్షియల్స్ మీకు ఇవ్వకపోవచ్చు. వాళ్ళు ఏమంటే మీ ఫేస్బుక్ అకౌంట్ ఇవ్వండి యాక్సెస్ ఇస్తాము అంటారు. అప్పుడు మీరు మీ పర్సనల్ అకౌంట్ వాళ్ళకి ఇచ్చే బదులు ఈ వర్క్ పర్పస్ ఏదైతే క్రియేట్ చేసుకున్నారో ఈ అకౌంట్ ఇస్తే దీనికి వాళ్ళు యాక్సెస్ ఇస్తారు. ఇక్కడి నుంచి మీరు సోషల్ మీడియా యాక్టివిటీస్ కానీ యాడ్స్ కానీ రన్ చేయొచ్చు వాళ్ళకి. అందుకోసమని ఫ్యూచర్లో కూడా యూజ్ అవుతాయి కాబట్టి. అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా యూజ్ అవుతుంది. ఇన్స్టాగ్రామ్ కూడా క్రియేట్ చేసి పెట్టుకోండి. ఇవి రెండు ఇంటర్లింక్ చేస్తేనే మనకి రిజల్ట్ అనేది బాగా వస్తుంది. కాబట్టి ఫేస్బుక్ లింక్ ఇన్స్టాగ్రాము అవసరం అవుతాయి. నెక్స్ట్ లింక్డ్ఇన్. ఇది మాత్రం మనము పర్సనల్ది మాత్రమే మెయింటైన్ చేయగలము. ఇలా వర్క్ పర్పస్ ఇంకొకటి క్రియేట్ చేసుకోలేము. కాబట్టి మీరు మీ ప్రొఫైల్ని మెయింటైన్ చేయడం కోసం కంపల్సరీగా లింక్డ్ఇన్ అనేది అకౌంట్ అనేది ఉండాలి. ఈ లింక్డ్ఇన్ అకౌంట్ కొన్ని కంపెనీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కోసము లింక్డ్ఇన్ ప్రొఫైల్ షేర్ చేయమంటారు. కాబట్టి ఈ లింక్డ్ఇన్ ప్రొఫైల్ మనం నీట్గా ఆప్టిమైజ్ చేసుకుందాం. ఎలా చేస్తాము అంటే నేను లింక్డ్ఇన్లోకి వెళ్ళినప్పుడు అప్పుడు నేమ్ ఎలా పెట్టాలి, యూఆర్ఎల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, దానికి సంబంధించింది దాన్ని ఎలా ఆప్టిమైజ్ చేయాలి, లింక్డ్ఇన్ మన ప్రొఫైల్ స్కోర్ ఎలా ఇంక్రీజ్ చేయాలి అనేది నేను లింక్డ్ఇన్ వచ్చినప్పుడు చెప్తాను. అప్పుడు చేసుకుందరు. బట్ ఇప్పుడైతే క్రియేట్ చేసి పెట్టుకోండి పర్సనల్గా. ఇది మనము ఆఫీస్ పర్పస్ ఒకటి, పర్సనల్గా ఒకటి మెయింటైన్ చేయడానికి రాదు లింక్డ్ఇన్. కాబట్టి మీ పర్సనల్గా మీ ఫర్దర్గా గ్రో అవ్వడం కోసము మీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కోసం లింక్డ్ఇన్ నీట్గా మెయింటైన్ చేయండి. అలాగే ఈ లింక్డ్ఇన్ మార్కెట్ వల్ల మనం ఎన్ని యూజెస్ ఉన్నాయి, లింక్డ్ఇన్ వల్ల మనకి జాబ్స్ ఎలా వస్తాయి, ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ అయితే మీరు ఇవి క్రియేట్ చేసి పెట్టుకోండి ఈరోజు మీ వర్క్. రేపు నేను అంటే కొత్తగా వచ్చారు కాబట్టి ఈరోజు మళ్ళీ ఇవన్నీ చెప్తున్నాను. రేపటి నుంచి మనము సబ్జెక్ట్లోకి వెళ్దాము. ఫస్ట్ బేసిక్స్ దగ్గర నుంచి స్టెప్ బై స్టెప్ ఒక 2 to 3 days థియరీ ఉంటుంది. ఈ టర్మినాలజీ ఎలా యూజ్ అవుతుంది, ఎలా రూల్స్ ఏముంటాయి, స్టార్టింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా మనం అంటే ఫస్ట్ మనం రీసెర్చ్ ఎలా చేయాలి. మా డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళకి ఉండాల్సిన క్వాలిటీ ఏంటంటే రీసెర్చ్ అండ్ అనాలిసిస్. రీసెర్చ్ ఎలా స్టార్ట్ చేయాలి, దాన్ని ఎలా అనాలిసిస్ చేయాలి, అలా స్టెప్ బై స్టెప్ కంటిన్యూ చేద్దాం.
ఇక్కడ ఈ ఈ సెర్చ్ ఇంజిన్లో ఏంటంటే ఇప్పుడు మనకి కొత్తగా వీడియోస్ కూడా ఇంట్రడ్యూస్ చేశాడు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మనకి లోకల్ రిజల్ట్ అనేది ఇస్తున్నాడు అనమాట. ఈ లోకల్ రిజల్ట్ ఇప్పుడు ఎక్కువగా కంపెనీస్ ఈ లోకల్ రిజల్ట్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి. కానీ ఇందాక మనము సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్లో ఫస్ట్ పేజీలో 10 రిజల్ట్స్లో రావడానికి కంపెనీ వాళ్ళు ప్రతి బిజినెస్ ఓనర్ చూస్తారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది అంటే ప్యాక్ 3 అంటారనమాట. ఇది ఓన్లీ 3 రిజల్ట్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఈ ప్యాక్ 3లో ఫస్ట్ 3లో ఎక్కడో ఒక చోట ఉండేలాగా మనకి టాస్క్ అనేది ఉంటుంది. మనం వర్క్ చేస్తున్నామంటే ఫస్ట్ 3లో రావాలి. ఎలా రావాలంటే ఇది కూడా టైం పడుతుంది. దీనికి కూడా హెవీ కాంపిటీషన్ ఉంది ఇప్పుడు. కాబట్టి దీన్ని ఎలా చేయాలి, ఎన్ని కీవర్డ్స్కి టాప్లో రావాలి, ఇవన్నీ కూడా మనం చేద్దాము. బట్ ఇది ఈజీగానే ఉంటుంది రిమైనింగ్ వాళ్ళతో పోల్చుకుంటే. బట్ కొంచెం రిజల్ట్ అనేది టాప్ 3లో రావాలి అంటే మనకి కొంచెం ఎఫర్ట్స్ అనేవి ఎక్కువ పెట్టాలి. ఇక్కడ మనకు వచ్చేసి ఈ ఎస్సీఓలో మనకి 4 పార్ట్స్ ఉంటాయి. లైక్ ఒకటి ఆన్ పేజ్ ఎస్సీఓ, 2 ఆఫ్ పేజ్ ఎస్సీఓ, 3 టెక్నికల్ ఎస్సీఓ, 4 లోకల్ ఎస్సీఓ. దీన్నే జియో ఎస్సీఓ అని కూడా అంటారు. ఇవి 4 మేజర్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ ఎస్సీఓలు ఇవి 4 మనం పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. మనకి దీంట్లో ఈ 4 ఎస్సీఓలు ఉన్నాయా అంటే కాదు, ఇంకా చాలా ఎస్సీఓస్ ఉంటాయి. లైక్ అంటే వీడియో ఎస్సీఓ ఉంటుంది, యూట్యూబ్ ఎస్సీఓ ఉంటుంది. ఇట్లా ప్రతిదానికి ఎస్సీఓ ఉంటుంది. అసలు ఈ ఎస్ఈఓ అంటే ఏంటంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఆప్టిమైజేషన్ అంటే కనిపించేలా చేయడం అనమాట. సెర్చ్ ఇంజిన్లో కనిపించేలా చేయడము. ఇట్లా ప్రతిదాన్ని ఆప్టిమైజ్ చేసుకుంటూ వెళ్ళాలి. దీన్ని ఆర్గానిక్ ప్రాసెస్ అంటారు. మనము ఏదైతే అమౌంట్ పెడతామో దాన్ని పెయిడ్ ప్రాసెస్ అంటారు. పెయిడ్, ఆర్గానిక్, ఇవి 2 టర్మ్స్ మీరు గుర్తుపెట్టుకోండి. ఆర్గానిక్ ఎస్సీఓ అంటే పెయిడ్ ఎస్సీఓ అంటే పెయిడ్ ఎస్సీఓ అంటే సోషల్ మీడియా యాడ్స్ కింద, అది లైక్ సెర్చ్ ఇంజిన్ యాడ్స్ కిందకి వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ మనము ఎస్సీఓ చేయాలి అంటే మనకి ఒక వెబ్సైట్ అనేది ఇంపార్టెంట్. వెబ్సైట్ లేకుండా ఎస్సీఓ చేయలేము. కానీ కొన్ని బిజినెస్లకి ఏంటంటే వెబ్సైట్తో పని ఉండదు, ఓన్లీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ తోటి బిజినెస్ చేసుకోవచ్చు. అవి ఏంటి అంటే జస్ట్ నార్మల్గా మనం చేసుకునే చిన్న చిన్న బిజినెస్లు, లైక్ హోమ్ మేడ్ బిజినెస్లు ఉంటాయి, లైక్ పికిల్స్ కానీ, పాపడ్స్ కానీ, లైక్ చాక్లెట్స్ కానీ, ఇట్లాంటివన్నీ ఏదో లోకల్గా షేర్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు సోషల్ మీడియా వితౌట్ వెబ్సైట్ ఇన్వెస్ట్మెంట్ ఏం లేకుండా త్రూ సోషల్ మీడియా ద్వారా కూడా బిజినెస్ చేసుకుంటారు. అలాంటి వాళ్ళకి కూడా ఇది యూజ్ అవుతుంది అనమాట. ఇట్లా కానీ మేజర్గా ఎవరైతే కొంచెం వాళ్ళ బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలనుకుంటారో అలాంటి వాళ్ళకి ఫస్ట్ వెబ్సైట్ అనేది అవసరం. ఈ వెబ్సైట్ మనం క్రియేట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనకి ఒక డొమైన్ అనేది ఉండాలి. ఈ డొమైన్ ఉండాలి అంటే బిఫోర్ డొమైన్ తీసుకోవడానికన్నా ముందు ఒక పర్సన్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఏం చేస్తాడు అంటే బిజినెస్ గురించి కంప్లీట్గా అనాలిసిస్ చేస్తాడు. ఒక బిజినెస్ ఓనర్ ఎలా అయితే అనాలిసిస్ చేస్తాడో ఒక డిజిటల్ మార్కెటింగ్ పీపుల్ కూడా అలాగే అనాలిసిస్ చేస్తాడు. బిజినెస్ ఓనర్ ఎలా అనాలిసిస్ చేస్తాడు అంటే తనకు బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, మన కాంపిటేటర్స్ ఎలా ఉన్నారు, మన కాంపిటేటర్స్ ఏ టర్మినాలజీ యూజ్ చేస్తున్నారు, ఏ కీవర్డ్స్ యూజ్ చేస్తున్నారు, ఎట్లా మార్కెటింగ్ చేస్తున్నాడు, మనం ఎలా చేయొచ్చు, వీళ్ళకన్నా బెటర్గా ఎలా చేయొచ్చు అనే వైజ్లో ఆయన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ చేసుకుంటాడు. కానీ ఒక డిజిటల్ మార్కెటింగ్ పర్సన్ ఆయన బిజినెస్ అన్ని అనాలిసిస్ చేసుకొని మార్కెట్లోకి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే మనం కూడా బట్ బిజినెస్ని ఎలా డెవలప్ చేయాలి, లైక్ ఒక బిజినెస్ ఓనర్ లానే మనం కూడా థింక్ చేస్తాం. ఆయన ఎలా స్టార్ట్ చేయాలి అన్న దగ్గర నుంచి స్టార్ట్ చేసే స్టేజ్కి వచ్చేస్తాడు. కానీ స్టార్ట్ చేసే స్టేజ్ దగ్గర నుంచి దాన్ని హయ్యర్ లెవెల్కి తీసుకెళ్ళేది మాత్రం మార్కెటింగ్ పీపుల్. మార్కెటింగ్ వాళ్ళు ఏంటంటే మన ప్రోడక్ట్స్ని కానీ సర్వీసెస్ని కానీ బాగా ఎస్టాబ్లిష్ చేసి ఎండ్ యూజర్కి అర్థమయ్యేలాగా చేస్తాడు. దీంట్లో మనము ఎక్కువగా యూజ్ చేసే స్ట్రాటజీ ఏంటంటే కంటెంట్ మార్కెటింగ్ అనమాట. ఈ కంటెంట్ మార్కెటింగ్ అంటే మనం వీడియో రూపంలో మన కంటెంట్ని మార్కెట్ చేయొచ్చు.
మనకు ఇమేజ్‌లో చేయొచ్చు. ఆర్టికల్స్‌లో చేయొచ్చు. బ్లాగ్స్‌లో చేయొచ్చు. ఇన్ఫోగ్రాఫిక్స్‌లో చేయొచ్చు. పోల్స్ ద్వారా చేయొచ్చు. అండ్ క్వెషన్ అండ్ ఆన్సర్స్‌లో చేయొచ్చు. ఇట్లా డిఫరెంట్ ఫార్మాట్‌లో మనం కంటెంట్ మార్కెటింగ్ అనేది చేస్తాం. ఈ కంటెంట్ మార్కెటింగ్ అనేది సెపరేట్ సబ్జెక్ట్ ఏం కాదు. మనం చేసే ఎస్‌ఈఓలోని ఇంక్లూడ్ అయ్యి ఉంటది. కానీ సెపరేట్‌గా కంటెంట్ మార్కెటింగ్ ఏంటి అన్నప్పుడు మనము ఈ టాపిక్స్ అన్నీ అందులోకొస్తాయి. మనకి డిజిటల్ మార్కెటింగ్ చేయడానికి కంటెంట్ ఈజ్ ద కింగ్. కంటెంట్ లేకపోతే ఏమీ చేయలేం. ఇప్పుడు కంటెంట్ అనేది అందరూ క్రియేట్ చేస్తారు. కానీ అందులో మనం ఆల్ డిజిటల్ మార్కెటింగ్ పర్సన్స్ అందరూ సేమ్ స్ట్రాటజీ ఫాలో అవుతారు. సేమ్ ప్యాటర్న్‌లోనే కంటెంట్ తీసుకుంటారు. సేమ్ అలాగే లైక్ ప్రాంప్ట్ రాసి కంటెంట్ జనరేట్ చేసుకుంటారు. ఇవన్నీ చేస్తారు. కానీ మనం అందరికన్నా డిఫరెంట్‌గా ఎలా ఉండాలి? అప్పుడే కదా యూజర్ అట్రాక్ట్ అయ్యేది. అట్లాంటప్పుడు డిఫరెంట్‌గా ఎలా ఉండాలంటే దాంట్లో మనం ఇచ్చే కొన్ని హూక్స్ ఉంటాయి. అంటే లైక్ పెయిన్ పాయింట్స్ ఉంటాయన్నమాట. వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలి? ప్రతి బిజినెస్ ఓనర్ సేమ్ బిజినెస్ ఇద్దరు బిజినెస్ ఓనర్స్ రన్ చేసినా కూడా బట్ వాళ్ళలో సెపరేట్‌గా ఒక హూక్ అనేది ఉంటది. లైక్ పెయిన్ పాయింట్స్. లైక్ ఎండ్ యూజర్‌ని టచ్ చేయడానికి. దాన్ని మనం ఎస్టాబ్లిష్ చేయాలి. సమ్‌టైమ్స్ అది మనం ఫైండ్ ఔట్ చేయలేకపోయినా అది మన బిజినెస్ ఓనర్ మనకివ్వాలి. ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేసుకుంటున్నారో, ఎవరైతే బిజినెస్ రన్ చేస్తున్నారో వాళ్ళు మనకివ్వాలి. దాన్ని మనం హైలైట్ చేసి మార్కెట్ చేస్తామనమాట మిగతా అన్నిట్లో. ఇట్లా మనం మార్కెట్ చేస్తాం. మార్కెటింగ్ అయిపోయిన తర్వాత సేల్స్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఆయనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతది. కానీ మనం సేల్స్ చేయము. ఏ ప్రోడక్ట్‌ని మనం అమ్మము. ఏ సర్వీసెస్‌ని మనం అమ్మము. జస్ట్ మార్కెట్ మాత్రమే చేస్తాం. ఆ సర్వీసెస్ కానీ, ప్రొడక్ట్స్ కానీ ఏంటివి? వాటి క్వాలిటీస్ ఏంటి? క్వాంటిటీస్ ఏంటి? వాటి వల్ల యూజెస్ ఏంటి? ఎవరెవరికి ఇది యూజ్ అవుతుంది? ఎలా యూజ్ చేసుకోవచ్చు? ఇన్ఫర్మేషన్ మొత్తం అవేర్‌నెస్ తీసుకొస్తాం ఒక ప్రోడక్ట్ గురించి. లైక్ ఒక పర్సన్ మన ఇంటికొస్తాడు. ఏదో బుక్స్ తీసుకొని, ఆ బుక్స్ సేల్ లైక్ అతను మార్కెటింగ్ చేస్తాడు ఫస్ట్. మార్కెటింగ్ చేసిన తర్వాత ఆ మార్కెటింగ్‌లో ఆయన చెప్పే విధానము మనము ఓకే అనుకుంటే అప్పుడు ఆ మార్కెటింగ్ చేసిన ఆ బుక్‌కి సేల్ అనేది వస్తుంది. లైక్ అట్లనే మనం కూడా ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ పెయిన్ పాయింట్స్ ఏముంటాయి. లైక్ ఇప్పుడు ఒక పర్సన్ వస్తున్నాడు డిజిటల్ మార్కెటింగ్ గురించి తీసుకుంటున్నాడు కోర్స్ గురించి. వాళ్ళకేంటి అంటే వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్‌లో ఏదో చిన్న ప్రాబ్లమ్ ఉంది. లైక్ వాళ్ళు రిమైనింగ్ సాఫ్ట్‌వేర్ కోర్సెస్ నేర్చుకోలేకపోతున్నారు. అప్పుడు డిజిటల్ మార్కెటింగ్‌కి వచ్చినప్పుడు వాళ్ళేంటంటే ఇది ఏంటి? ఎలా ఉంది? వీళ్ళకి ఎలా యూజ్ అవుతుంది అనేది మనం క్లియర్‌గా చెప్పగలగాలి. అంటే ఇది కోడింగ్ ఉండదు. దీన్ని ఇలా చేసుకోవచ్చు. ఇంత ఈజీగా ఉంటది. మీరు ఇలా చేస్తే ఈజీగా మీకు ఇలా వస్తదనేది వాళ్ళకి అర్థమయ్యేలాగా మన దగ్గరున్న పెయిన్ పాయింట్స్ అంటే అందరూ చెప్తారు. సేమ్ ఇదే డైలాగ్ ఇలా ఈ డిజిటల్ మార్కెటింగ్ ఇచ్చే ప్రతి డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ ప్రొవైడర్స్ చెప్తారు. కానీ ఇక్కడ మేము ఇంకా ఏం స్పెషల్‌గా ఇస్తున్నామంటే అంటిల్ వాళ్ళకి జాబ్ వచ్చే వరకు సపోర్ట్ అంటారు కానీ మాక్సిమం చాలా వరకు ఇవ్వరు. కానీ ఆ సపోర్ట్ అనేది మనం ప్రూవ్ చేసుకోవాలి. అలాగే ఒక క్లాస్‌లో ఒక 10 మెంబర్స్ జాయిన్ అయ్యారనుకోండి. 10 మెంబర్స్‌కి కలిపి చెప్పేస్తారు. కానీ ఆ 10 మెంబర్స్ మీద ఫోకస్ పెట్టరు. ఎవరైతే బాగా చదువుతారో, ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళనే ఫోకస్ చేస్తారు. వాళ్ళనే హైలైట్ చేస్తారు. వాళ్ళకే జాబ్స్ వచ్చినాయని మార్కెట్ చేస్తారు. కానీ క్లాస్‌లో ఒక 10 మంది ఉంటే 10 మందిలో ఒకళ్ళకో ఇద్దరికో జాబ్స్ రావడం అనేది అది కామన్. మనం ఫోకస్ చేసినా చేయకపోయినా వాళ్ళకుండే టాలెంట్ నుంచి తెచ్చుకుంటారు. కానీ ఎవరైతే ఎండ్‌లో జాబ్ తెచ్చుకోవడానికి స్ట్రగుల్ అవుతారో అలాంటి వాళ్ళకి జాబ్ తెప్పించినప్పుడు అది మన కంపెనీ యొక్క స్పెషల్‌గా ఉంటదండి. దాన్ని మనం హైలైట్ చేసుకోవచ్చు. అప్పుడు మార్కెట్‌లో మనం డిఫరెంట్‌గా కనపడతాం. దీన్ని మనం హైలైట్ చేసుకోవడం. ఇట్లా ప్రతి బిజినెస్‌లో కూడా ఉంటాయన్నమాట. ఇట్లా మనం ఐడెంటిఫై చేయాలి. లైక్ దీన్ని ఐడెంటిఫై చేయడానికి మనము చేసి చెప్పినా కూడా కొన్నిసార్లు ఓనర్స్ దీన్ని యాక్సెప్ట్ చేయరు. వాళ్ళ మైండ్‌లో వాళ్ళ వే ఆఫ్ బిజినెస్, వాళ్ళ థాట్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. వాటిని మీరు చెప్పడం వరకే గానీ దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళ దగ్గర నుంచి అప్రూవల్ వస్తేనే చేయగలుగుతాం. అక్కడొక మనకి ఒక చిన్న డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళకి అదొక చిన్న ప్రాబ్లమ్ వస్తది అక్కడ. కాన్‌ఫ్లిక్ట్ వస్తదనమాట. బిజినెస్ ఓనర్ ఐడియాలజీకిను యాస్ ఎ మార్కెటర్ ఐడియాలజీకి. కానీ అదే డిజిటల్ మార్కెటింగ్ తెలిసిన బిజినెస్ ఓనర్ అనుకోండి ఆయన యాక్సెప్ట్ చేస్తాడు. డిజిటల్ మార్కెటింగ్ గురించి తెలియని బిజినెస్ ఓనర్ అయితే యాక్సెప్ట్ చేయడనమాట. అట్లాంటప్పుడు మనం కొన్నిసార్లు రిజల్ట్స్ అనేవి ప్రాపర్‌గా లేకపోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఇట్లా సమ్ డిఫరెన్స్ పెయిన్ పాయింట్స్ అనేవి చూడాలి. ఇక్కడ రీసెర్చ్ అనేది ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కలా చేస్తుంది. రేపు మనము సబ్జెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఏ కంపెనీ వాళ్ళు పెద్ద కంపెనీస్ ఎలా రీసెర్చ్ చేస్తారు, చిన్న కంపెనీస్ ఎలా రీసెర్చ్ చేస్తారు, మనం ఎలా రీసెర్చ్ చేయాలి ఫస్ట్ స్టెప్.
ఫస్ట్ స్టెప్ రీసెర్చ్ చేసిన తర్వాత వెబ్సైట్ గురించి ఎలా, ఆ వెబ్సైట్ తర్వాత వెబ్సైట్ డిజైనింగ్ చేద్దాము. వెబ్సైట్ డిజైనింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు చిన్నగా ఎస్సీఓ స్టార్ట్ చేసుకుందాం. లేదు మాకు వెబ్సైట్ డిజైనింగ్ కొంచెం కష్టంగా ఉంటుందంటే వెబ్సైట్ డిజైనింగ్ అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి ఎస్సీఓ స్టార్ట్ చేసుకొని తర్వాత చిన్నగా స్లోగా ఈజీ ప్రాసెస్లో స్టార్ట్ చేసి తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్దామంటే అలా అయినా ఇట్స్ ఓకే నాకు. మీరు ఇట్లా స్టెప్ బై స్టెప్ వెళ్దామా లేకపోతే ఈజీ నుంచి స్టార్ట్ చేసి నెక్స్ట్ స్టెప్కి వెళ్దామా అంటే ఒకదానికొకటి ఇంటర్లింక్ అయితే ఏమి ఉండదు. మనం ఒక్కొక్క కాన్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఒకసారి మీరు డిసైడ్ అయ్యి ఈజీగా ఉన్నదే స్టార్ట్ చేద్దాం ఫస్ట్ మాకు కొంచెం అర్థమవుతుంది అంటే ఫస్ట్ ఈజీ కాన్సెప్ట్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకేనా? హలో యా హలో ఓకే మేడం. యా మీకు ఈజీగా ఉన్నది. ఓకే అండి. జస్ట్ ఇది ఓన్లీ ఇంట్రడక్షన్ థియరీ పార్ట్, జస్ట్ ఒక ఐడియా కోసము. రేపటి నుంచి మీకు ఇంకా డైరెక్ట్ క్లాస్ స్టార్ట్ చేస్తాను. ఇప్పటికి 3 days అయింది మనకి ఇంట్రడక్షన్ తోటే. ఇంకా రేపటి నుంచి అయితే ఇంకా కంటిన్యూగా క్లాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇంకా ఎక్స్టెండ్ చేయనులేండి. ఓకే యా ఇంకా రేపటి నుంచి మీకు ప్రాక్టికల్స్ కూడా స్టార్ట్ చేస్తాను. రేపటికైతే మీరు జీమెయిల్ ఐడి అండ్ ఫేస్బుక్ లింక్డ్ఇన్ అకౌంట్స్ అన్ని క్రియేట్ చేసి పెట్టుకోండి. యా షూర్ షూర్. ఓకే అండి. ఓకే మేడం. మీకు ఎలా అనిపించిందండి మారుతి గారు? బాగుందండి. ఓకే. మేడం మీకండి శ్రీదేవి గారు? యా ఐఎమ్ ఓకే మేడం. ఓకే. చిన్న డౌట్ అండి, జియో ఎస్ఈఓ 4 మెయిన్ అని చెప్పారు చూడండి ఇందాక, లోకల్ ఎస్సీ 3 లోకల్ బ్యాక్ 3 అండి. ఏంటి మేడం అవి మీరు చెప్పింది? లోకల్ రిజల్ట్ అండి. మనం ఇప్పుడు ఏరియా వైజ్గా చూస్తాం కదా. ఆ, ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ హైదరాబాద్ అన్నామంటే హైదరాబాద్ రిలేటెడ్గా లోకల్గా ఉన్న సెర్చ్ రిజల్ట్స్ ఇక్కడ వస్తాయి అన్నమాట. ఓకే. ఇప్పుడు ఇవి వేరే కంపెనీస్ ఎక్కడివి రావు. ఇక్కడ ఇలా ఇచ్చామనుకోండి మామూలుగా ఏ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ తెలుగు అని ఇచ్చినప్పుడు మనకి టోటల్ ఎక్కడి అయినా రావచ్చు అన్నమాట. ఈ తెలుగు అనే ఓకే కీవర్డ్ యూజ్ చేసిన వాళ్ళు హైదరాబాద్ నుంచి రావచ్చు, ఆంధ్ర నుంచి రావచ్చు, తెలంగాణలో ఎక్కడున్నా ఈ కంపెనీ ఇక్కడ హైలైట్ అవుతుంది. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే జస్ట్ ఓన్లీ నియర్ టు మన సరౌండింగ్స్లో ఒక 20 to 25 కిలోమీటర్స్, అంటే ఏరియాని బట్టి ఉండే కంపెనీస్ని బట్టి పొజిషన్స్ని బట్టి డిఫరెంట్ ఉంటాయి. అవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ స్ట్రాటజీస్ని బేస్ చేసుకొని మనకి రిజల్ట్ ఇక్కడ వస్తుంది అనమాట. ఓకే ఇక్కడ క్లిక్ చేస్తే ఇంకా మోర్ ప్లేసెస్ ఉంటాయి మనకి, కానీ ఫస్ట్ 3లో రావాలి ఇక్కడ లోకల్ ఎస్సీఓలో. ఓకే. ఇట్లా మనకి కొన్ని ఇక్కడ రిజల్ట్ అనేది చాలా వస్తుంది, కానీ ఫస్ట్ 3లో వచ్చినప్పుడు మాత్రమే డైరెక్ట్గా మనకు కనిపిస్తాయి. ఓకే ఓకే. అది ఓన్లీ ఇది లోకల్ రిజల్ట్. ఇప్పుడు నేను ఎక్కడైతే కూర్చొని సెర్చ్ చేస్తున్నానో నా సరౌండింగ్లో ఉన్నవే చూపిస్తుంది అనమాట, దాటి వెళ్ళదు మళ్ళీ. మన 15 కిలోమీటర్స్ లేకపోతే 10 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ అంటే బిజినెస్ని బట్టి అక్కడ ఉండే కంపెనీస్ని బట్టి ఎక్కువ ఉన్నాయనుకోండి, అందులో ఏది నియర్గా ఉంటే దానికి ఫస్ట్ హై ప్రయారిటీ ఇవ్వడము, ఇట్లాంటి డిఫరెంట్ అల్గారిథం స్టెప్స్ ఉంటాయి. అవి నేను లోకల్ ఎస్సీఓ చెప్పేటప్పుడు ఎలా ఇస్తుంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యా ఓకే మేడం. థ్యాంక్ యూ. యా నెక్స్ట్ గాయత్రి గారు. మేడం. యా ఓకేనా మీకు? ఓకే మేడం. అండ్ వర్షితానా పేరు? వర్షిని అని ఉంది. వర్షిని. వర్షిని. హలో. ఓకే మ్యామ్, ఓకే అర్థమైంది. ఓకే అండి. ఓకే. యా అనంతలక్ష్మి. హలో. ఓకే మ్యామ్, అర్థమైంది. తను మీ ఫ్రెండ్ ఎగ్జిట్ అయ్యిందా? కాల్ వచ్చిందంట. ఓకే, ఒకసారి మళ్ళీ నాకు కాల్ చేయమనవా? ఆ, తన నెంబర్ నా దగ్గర లేదు కదా, ఒకసారి నా నెంబర్ ఇచ్చేసి కాల్ చేయమను. సరే. ఒకసారి మాట్లాడతాను, తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఓకే, రేపటి నుంచి మనకి క్లాసులు స్టార్ట్ అవుతాయి ఇంకా. ఓకే
ఓకే అండి. థ్యాంక్ యా యూ. ఓకే మేడం థ్యాంక్ యూ ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ.